మన దగ్గర ఇప్పుడు కొట్టాల యాదగిరి గారు ఉన్నారనమాట. మనం బీసీ గురించి, బీసీ నినాదం గురించి, అసలు అలాగే బీసీ కులగణన కావచ్చు, అంటే బీసీ గురించి కష్టపడుతున్న వాళ్ళలో కూడా కవితక్క గారు కూడా ఒకరు ఉన్నారు. కవితక్క గారిపై కూడా ఎంతో మంది ఎన్నో విమర్శలు చేస్తున్నారు. దాని గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు బీసీ కులగణన గురించి కావచ్చు, బీసీ వాళ్ళకి జరిగే అన్యాయం గురించి కూడా కావచ్చు, కవితక్క గారు దాని గురించి పోరాటం చేస్తున్నారు అనమాట. అంటే దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అలాగే చాలా విమర్శలు కూడా వస్తున్నాయి వాళ్ళ మీద. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఒక్క విషయం ఏంటంటే, బీసీల కులగణన ఏదైతే జరిగిందో అది అసంపూర్తిగా జరిగింది. ఓకే, అందులో ఎలాంటి సందేహం లేదు. అది కరెక్ట్ చేయలేదు. అది చేసిందంతా మీద మీద చేసేది తప్ప డెప్త్ వెళ్ళి ఈ బీసీ కులగణన చేయలేదు. ఎందుకంటే 2000 అప్పుడు చేసినప్పుడు 10 సంవత్సరాల క్రితం 2014లో చేస్తే 52% వచ్చింది బీసీలు. మరి మొన్న చేస్తే 46% వచ్చింది. అంటే దాదాపు 6% తగ్గడం అనేది అట్లా జరగదు కదా. 10 సంవత్సరాల తర్వాత పెరిగితే ఇంకొక 4-5% పెరగాలి కానీ తగ్గడం అనేది జరగదు. అదేవిధంగా రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఇట్లా రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేద్దామని ఆలోచిస్తే ఆయనను వెంటాడారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ, ముఖ్యంగా కల్వకుంట్ల కవితక్క వెంటాడి మరి మా బీసీల సంగతి ఏంది, ఆ రిజర్వేషన్ సంగతి ఏంది, 42% రిజర్వేషన్ ఇస్తాను కదా కామారెడ్డిలో, దాని సంగతి చెప్పిన తర్వాతనే నువ్వు కదలాలని చెప్పేసి, స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పడంతో మరి ఆ జనవరి 3వ తారీఖు నాడు ఇందిరాపూర్లో పెద్ద బహిరంగ సభను ఇట్లా బీసీలతో పెద్ద బహిరంగ సభను ఇట్లా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాతనే ఆయన బీసీ బిల్లు ఉభయ సభలకు ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే కవిత గారికి కావచ్చు, అలాగే బీసీకి అసలు సంబంధం ఏముంది? అసలు ఇప్పుడు ఏదో ఇంతకు ముందు చేసిన కుట్రలు కావచ్చు, అంటే ఇంతకు ముందు ఒక స్కామ్ లో ఉన్నారు కాబట్టి ఆ స్కామ్ నుంచి బయటికి రావడం కోసం ఇలాంటి వాటిల్లో కూడా బీసీ అనే నినాదాన్ని పట్టుకొని వస్తున్నారు అని చెప్పి కూడా అందరు అంటున్నారు అనమాట. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బయట అందరు కూడా అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు స్కామ్ అనేది ఎలాంటి రికవరీ లేదు ముఖ్యంగా. అది ఇంకొకటి, రాజకీయ నాయకుల మీద రాజకీయ కక్ష సాధింపు గురించి ఇట్లా ఆల్మోస్ట్ అందరు లీడర్ల మీద ఇప్పుడున్న ఆ రోజు నుండి ఈ రోజు ఉన్నటువంటి అంత పెద్ద పెద్ద నాయకుల మీద ఇట్లా కేసులు ఉన్నాయి. కేసులు ఉన్నంత మాత్రాన కేసు ప్రూవ్ అయితే మాత్రమే దోషి తప్ప అంతవరకు నిర్దోషి కదా. అవును, అంతే కదా. అంతే ముద్దాయి తప్ప ముద్దాయి, అంతే దోషి అయితే కాదు కదా. బీసీల గురించి పోరాడుతున్నాను అంటున్నారు కదా కవిత గారు. అంటే ఇంతకు ముందు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు పోరాడలేకపోయారు? బీసీల గురించి 2003లో ఒక తెలంగాణ రాకముందుకే కేసీఆర్ గారు ఒక బుక్ తయారు చేసి పెట్టుకున్నారు. ఓకే, కేసీఆర్ గారు ఒక బుక్ తయారు చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డట్టయితే బీసీల పరిస్థితి ఎట్లా ఉండాలి అన్న దాని మీద ఆయన ఒక బుక్కే రాసి పెట్టిండు 2003లో. ఇప్పుడు బీసీలను నిజంగా ఆర్థిక పరంగా కానీ మరి రాజకీయ పరంగా కానీ నిజంగా అవకాశాలు ఇచ్చిందంటే కేసీఆర్ గారు. ఉదాహరణ, బండ ప్రకాష్ ముదిరాజుకి ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చిండు, ఇప్పుడు శాసన మండలి డిప్యూటీ చైర్మన్. అదేవిధంగా లింగయ్య యాదవ్ ఇచ్చారు. ఇట్లా చెప్పుడు పోతే దాదాపు 8 రాజ్యసభ సభ్యులు ఇచ్చారు. రవిచంద్ర గారు ఇట్లాంటివి చెప్పుడు పోతే అందరికంటే ఎక్కువ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది బీసీలకు. అదేవిధంగా బీసీ బంద్ అనుకోండి, ఆర్థికంగా బీసీ కులాలు ఎదగాలని చెప్పి మన యాదవ్ సోదరులకు, కుర్మ సోదరులకు గొర్రెలు ఇవ్వడం కానీ, మత్స్యకార సోదరులకు మత్స్యకారులు ఇవ్వడం కానీ, ముద్రాలకు ముఖ్యంగా గంగపుతులకు కానీ, బేస్తలకు కానీ ఇలాంటివి చాలా పథకాలు తీసుకోండు. రీసెంట్ గా ఒక ఎమ్మెల్సీకి వచ్చిన రీసెంట్ గా అయిన ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ గారు కావచ్చు, ఆయన ఏమన్నారంటే రీసెంట్ గా 2 రోజుల క్రితమే ముదిరాజులకు పోయి చేపలు పట్టుకోపోరి, గొల్లలను పోయి గొర్రెలు కాసుకోపోరి అని చెప్పి వాళ్ళకి తక్కువ చేసుకుంటా కూడా వాళ్ళందరినీ కూడా చిన్న చిన్న వ్యవసాయాలకు కావచ్చు వాటికి వీటికి దగ్గర చేశారు. చదువుకొని మాత్రం ఎవరికి చెప్పలేదు, వాళ్ళకి ఇట్లా ఇస్తామని చెప్పి కూడా చెప్పలేదు అని చెప్పి కేసీఆర్ గారు అన్నారని చెప్పి కూడా అద్దంకి దయాకర్ గారు అన్నారు. దానికి మీరేమంటారు? అంటే ఒకటి, కులవృత్తి కొంతమంది అయితే చేస్తారు కదా, కులవృత్తి అయితే కొంతమంది చేస్తారు, అందరైతే కులవృత్తి చేయరు కదా. కొంతమంది కులవృత్తి చేసే వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. ఇలా చేపలు పట్టులు మాత్రమే చేపలు పడతారు. నేను అదే కులంలో పుట్టినా, నేను ముదిరాజు బిడ్డనే, మరి నేను చేపలు పడుతున్నా, నేను ఒక లాయర్ను. అట్లా ఆ వృత్తులు ఉన్న వాళ్ళకైతే వృత్తి అవకాశం అయితే కల్పించిండు కదా. అట్లా తప్పెట్లయితుంది? దాంతో నష్టపోయారా, లాభం పడ్డదా? ఇలా వీళ్ళు ఏదో ఒక సామెతను చూడు, వాళ్ళకి చేతగా ఏదో చేసినట్టుగా ఇవాళ గత ప్రభుత్వంలో మత్స్యకారులకు
చేప వృత్తి మీద ఉచిత చేప పిల్లల దానికి 90 కోట్ల రూపాయలు పెట్టిండు, సంవత్సరానికి 90 కోట్ల రూపాయలు పెట్టిండు. కానీ ఇదే ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని 40 కోట్లకు కుదించింది. ఆ 40 కోట్లలో కూడా 19 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది, మిగతా కోట్లు రిలీజ్ చేయలేదు. ఉచిత చేప పిల్లలు పంపిణీ ఇట్లా చేయలేదు. మరి అది తప్పు కదా. దాన్ని కప్పిపుచ్చుకోనికి వీళ్ళు చేపలు గొర్రెలు అని చెప్పేసి ఏదో రెచ్చగొట్టాలి బీసీ కులాలను అని చెప్పేసి చూస్తారు తప్ప అంతకంటే మించి ఏం లేదు. మల్లు రవి గారు ఉన్నారు, మల్లు రవి గారిని చూసుకోవచ్చు మనం. కవిత గారిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. దానికి అసలు మీరు ఏం చెప్పాలను? అవును, నిన్ననే ఇవాళ పేపర్లో చూసిన మల్లు రవి గారు, ఆర్ శ్రీనివాస్ గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, పిడమర్తి రవి గారు, వీళ్ళంతా పూలే విగ్రహాన్ని అడుగుట్ల ఆమె ఊరు అని చెప్పేసి కవితమ్మ మీద విమర్శ చేయడం జరిగింది. ఇప్పుడు కామారెడ్డిలా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానడు రేవంత్ రెడ్డి. ఓకే, అప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్, మరి ఆయన బీసీ కాదు కదా. కాదు. మరి అదే విధంగా రాహుల్ గాంధీ మీరెంతో మీకంతా అని బీసీలకి చెప్పిండు, మీరెంత జనం ఉంటే మీకు అంత రిజర్వేషన్ ఇస్తానని చెప్పిండు. ఆయన బీసీ కాదు కదా. మరి నినాయకం ఉన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరి ఈడ మన ఢిల్లీలో బీసీ సభ ఏదో పెడితే దానికి రేవంత్ రెడ్డి గారు పోయారు, ఆయన బీసీ కాదు కదా. అట్లాంటప్పుడు ఒక ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకత్వం వహిస్తున్న ఏ నాయకుడైనా, అది బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ఇంకేదైనా కానీ ఇంకే కదా, నాయకుడు అంటారు నువ్వు ఈ కులానికే అడుగు, నువ్వు ఆ కులానికే అడుగు అని అంటే కాదు. ఖచ్చితంగా ఒక నాయకత్వంలో లక్షణాలున్న ప్రతి ఒక్కరు ఎవరితోనైనా అనగారిన వర్గాల గురించి కొట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొట్లాడతారు. అంతేగాని నువ్వు ఆ కులపురంకే కొట్లాడు అంటే రేవంత్ రెడ్డి మరి రెడ్డిలకి కొట్లాడుతున్నా కాదు కదా. రేవంత్ రెడ్డి ఇట్లా అందరినీ బీసీ సభలో పోతలేడా, ఆయన బీసీ కాదు కదా. అప్పుడు మరి అట్లాంటప్పుడు అనే హక్కు వాళ్ళకి ఎక్కడ, అది తప్పు. ఇంకొక విషయం ఇట్లా ఇలా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఎందుకు పెట్టాలి, ఎందుకు అడుగుతుంది కవితమ్మ అని అడుగుతారు. పూలే బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆ రోజు నిజంగా ఆంగ్లేయుల పరిపాలనని మొట్టమొదటిగా మహిళలకు విద్య ఉద్యోగం కావాలి అని చెప్పేసి గొంతెత్తినటువంటి పుణ్య దంపతులు సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారు. ఆ రోజు 1848లోనే మహిళలకు పాఠశాలను ప్రారంభించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అలాంటి అంత గొప్ప వ్యక్తి, ఆయన ఒక సంఘ సంస్కర్త, బలహీన వర్గాల గురించి కొట్లాడినటువంటి, మహిళల గురించి. ఇవాళ మహిళలు చదువుకొని కలెక్టర్లు అవుతారు, ఐపీఎస్ అవుతారు, ఈ రోజు అన్ని ఉద్యోగాల్లో సమభాగానికి వచ్చారంటే కారకుడు నిజంగా పూలే గారే కదా. ఆయన వేసిన విత్తనమే ఈ రోజు పెద్ద వృక్షమై ఈ రోజు అందరు మహిళలు సమాన హక్కులు కలిగి ఉంటారు. మరి అలాంటి వ్యక్తిని మనం అసెంబ్లీలో విగ్రహం పెట్టుకోవాలి అని అడుగుట్ల తప్పేముంది? అడగనికి బీసీ అయి ఉండాలనా? అడగనికి ఎవరైనా అడగొచ్చు కదా, బీసీ కాని అవసరం లేదు కదా అడగనికి. ఎవరైతే అడిగే మనస్తత్వం కావాలి, కుట్లాడే మనస్తత్వం కావాలి తప్ప వాళ్ళ కులపొల్లి అడగాలని లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా 100% కవితకుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.